విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా విభాగంలో ఆదివారం నగరంలోని ఫామ్ బీచ్ హోటల్లో న్యాచురల్ ఎక్స్పో కార్యక్రమాన్ని మిజోరాం గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను ప్రజలంతా వినియోగించి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సహజ సిద్ధమైన ఆహార పదార్థాల వినియోగంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ప్రతినిధి జీజీ వలసరాజు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. Namaste sir, my name is Salome sir and I have worked for 25 years. The moment I tell her ఈరోజు విశాఖపట్నంలో వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ న్యాచురల్ లివింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సమాజంలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే వనరుల ఉపయోగం చేసుకోవడం, కృత్రిమంగా రసాయనిక పదార్థాలతో తయారు చేసిన వస్తువులను వాడకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువుల్ని వినియోగించాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో బాగా పెరుగుతుంది. అటువంటి ఆకాంక్షను నెరవేర్చడానికి ఆ ఉత్పత్తులను ఎవరెవరు తయారు చేస్తున్నారో వారిని అందరినీ ఈ ఎగ్జిబిషన్కి ఆహ్వానించి ఇక్కడ ప్రదర్శింపజేసి ప్రజలకు వాటి పట్ల అవగాహన కల్పించి వాటి వినియోగాన్ని పెంచేందుకు వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం వారు చేస్తున్నటువంటి యొక్క కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ మనకి సహజ సిద్ధంగా ఎప్పటి నుంచో మన పురాతన కాలం నుంచి మనకి లభ్యమయ్యేటువంటి చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, అటువంటి పదార్థాల యొక్క వినియోగం పట్ల ప్రజలు ఇవాళ మక్కువ చూపుతున్నారు. ప్రజలు ఇవాళ పడుతున్నటువంటి వివిధ వ్యాధుల బారి నుండి రక్షించబడాలంటే కూడా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా ఇటువంటి చిరుధాన్యాల యొక్క వినియోగం అవసరమవుతుంది. కాబట్టి వాటితో ఏ విధమైనటువంటి బండారాలు మనం తయారు చేసుకోవచ్చు, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, వాటి ద్వారా తయారైనటువంటి అనేకమైన రకాల పదార్థాలను కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు. వీటన్నిటి పట్ల ప్రజలు అవగాహన పెంచుకొని సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా మనకి లభ్యమైన పదార్థాల యొక్క వినియోగాన్ని పెంచాలని చెప్పి, ఇవి తయారు చేసే వారిని ప్రజలు ప్రోత్సహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. I'm Jija Valsraj, President of BCCI Women's Wing. Today we are having this Natural Living Expo. This is the 4th edition which we are having, and we have 40 stalls here. Actually we are doing this program to encourage small entrepreneurs, and you can see that 90% of them are ladies. So this is one place where all of them can come together and showcase their product. Actually, as your Pongal is coming, this is the start of the festivities. So everybody should come here, buy their products, see the products. Most of them are from Vizag. So you should know that these products are available in Vizag. So please come, attend the program, encourage these ladies, and all of you all should come and enjoy and start the festivities with our program. Thank you.